నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. కొన్నవీపురితో కొట్టుమిట్టాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నికల ముందు వరుస షాకులు తగులుతున్నాయి. కడపలో వివేక మరణం తర్వాత ఆ ఉచ్చు జగన్ చుట్టూ బిగిస్తున్నట్టు ఇప్పుడు పరిస్థితులు చూస్తే కనిపిస్తున్నాయి. ఆరోపణలు ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని వెంటబెట్టుకొని ఆయన ప్రచారం చేయడం మనం చూసాం. అయితే అదే అవినాష్పై ఇప్పటికీ దస్తగిరి ఎన్నోసార్లు పిటిషన్ వేశారు. అయితే తాజాగా ఆయన ప్రాణాలకు హాని ఉందని చెప్పి మరో పిటిషన్ తెలంగాణ హైకోర్టులో వేయడంతో ఈరోజు దానిపై హైకోర్టు స్పందించింది. ఇక దస్తగిరి ప్రాణాలకు నిజంగానే హాని ఉందా అని సిబిఐని అడగడంతో సిబిఐ అవునని చెప్పింది. ఈ నేపథ్యంలో మరి ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని 8వ తారీఖుకి హైకోర్టు అయితే వాయిదా వేసింది. మరి 8వ తారీఖు ఏం జరగబోతుంది? ఒకవేళ మరి ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేసే అవకాశం ఉందా? ఒకవేళ రద్దు చేస్తే కడప రాజకీయాలు అలాగే ఏపీ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, అనుకున్నదంతా అవుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికీ సునీత గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, హంతకుడిని వెంటబెట్టుకొని తిరుగుతున్నారు అని. సో ఇదే హత్య జగన్ని ముందు కాపాడింది, ఇప్పుడు చిక్కుల్లోకి నెట్టేస్తుంది. రేపు మరి 8వ తారీఖు విచారణలో ఆయన బెయిల్ను రద్దు చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది వైకుంఠపాళిలో నిచ్చెన పాములాగా ఉందమ్మా. గతంలో ఆయనకి 2019 ఎలక్షన్లో నిచ్చెనలాగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు. స్ట్రెయిట్గా అధికారంలోకి వచ్చేసాడు. ఇప్పుడు అధికారంలో మీరు అన్నట్టు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఆయనకి ఎటు పాలు పోని పరిస్థితి, ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది, పార్టీ వర్గాల్లో నైరాశ్యం వచ్చేసింది. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో వెళ్ళి ఎంత పోరాటం చేస్తున్నా జనాన్ని ఆకర్షించలేని పరిస్థితి. తర్వాత బాగా ప్రజా ఆకర్షణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఆయనేమో తెలుగుదేశంలో ఉన్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి మంత్రులు వెళ్ళిపోయారు, సీనియర్ శాసనసభ్యులు వెళ్ళిపోయారు. దీనికి తోడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని అసలు అనవసరంగా ఆయనే కదిపాడు. మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు బస్సు యాత్ర ప్రారంభోత్సవం టైంలో అసలు నిజానికి అది కొంత మరుపులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన ఏమనుకున్నాడంటే 2019లో ఎంత ప్రభావం చూపించిందో తను అధికారంలో రావడానికి మళ్ళీ ఇదే తప్ప నాకు వేరే గత్యంతరం లేదు అనుకుని ఆయన అనవసరంగా దాన్ని కెలికి బయటికి తీశాడు ఆ కేసుని. తీసినప్పుడు ఇప్పుడు అదే ఆయనకి ప్రాణ సంకటంగా మారింది. తర్వాత చెల్లెళ్ళని ఇద్దరిని బదనాం చేద్దాం అనుకున్నాడు. వాళ్ళిద్దరూ ఏ పదవుల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన హత్యను ఉపయోగించుకోదలుచుకోలేదు. వాళ్ళు అదే చెబుతున్నారు. మళ్ళీ అతను హత్య కేసులో నిందితుడు తప్ప నీకు లోక్సభ నియోజకవర్గం, అందులో కడప నియోజకవర్గం వాళ్ళ సొంత జిల్లా, నీకు సిగ్గులేదా? అలాంటి వ్యక్తిని పెట్టావు, ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నావు, ఒక అంతకుడిని నువ్వు పార్లమెంటుకు పంపిస్తానని ప్రయత్నిస్తే మేము వెళ్ళనివ్వము. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా ఇతను ఓడించి తీరాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా అది నా కర్తవ్యం. అందులోనూ నన్ను అక్కడ లోక్సభ నుంచి పోటీ చేయమని ఆయన బతికున్నంత కాలం పోరాడాడు. నన్ను ప్రొజెక్ట్ చేస్తున్నాడన్న కారణంతోనే, ఆ రాజకీయ కారణంతోనే మీరు హత్య చేశారు. దీన్ని ఆయనకి ఏదైతే కోరుకోలేదో అట్లా ఎవరినైతే వ్యతిరేకించాడో అదే వ్యక్తిని మళ్ళీ ఇవాళ రెండోసారి మళ్ళీ నిలబెట్టారు అని పోరాటం జరుగుతుంది. దీని మీద సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అసలు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఈయన ఇంత పాత్ర పోషించిన సంగతి గతంలో మనకు తెలియక మనం చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అనుకున్నాము, లోకేష్ని అనుకున్నాము, వీళ్ళందరిని అనుకున్నాము. కానీ వీళ్ళ కుటుంబంలోనే ఉన్నారు హంతకులు. ఇదంతా కూడా జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు దస్తగిరి ఆయన ప్రాణానికి హాని ఉందని చెప్పి గతం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని ఆయన బయట ఉంటే మాత్రం నా కుటుంబానికి నాకు ప్రాణరక్షణ లేదని. ఖచ్చితంగా అది వాస్తవం. అతను చాలా ప్రాణరక్షణ కోసం తండ్రి మీద కూడా ఈ మధ్యలో దాడి చేసి బెదిరించారు. అతను జడ శ్రవణ్ కుమార్ పార్టీ జయభారత్ పార్టీలో తను పోటీ చేస్తానంటే కూడా నిన్ను చేస్తామని హెచ్చరించారు. అందుకే తండ్రి మీద కూడా దాడి చేసి హెచ్చరించారు. కుటుంబ సభ్యులు భార్య మీద కూడా అక్కడ లోకల్ కౌన్సిలర్ వెళ్ళి నీ భర్తని నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే కనుక మీ కుటుంబాన్ని లేపేస్తామని చెప్పారు. జైల్లో ఉండగా కూడా ఇతని మీద 20 కోట్లు ఇస్తావు, నీకు నువ్వు సిబిఐకి తర్వాత డాక్టర్ సునీతకి వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పాలి, అది నికరం అవుతుంది, అప్పుడు నీకు 20 కోట్లు ఇస్తామని మెసేజ్ పంపించారు. ఈ విధంగా అతన్ని ఇప్పుడు హైకోర్టు కూడా అడిగింది సిబిఐ కదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, సిబిఐని అడిగింది ఏంటి మరి ఈయన పిటిషన్ వేశాడు ఆయన బెయిల్ రద్దు చేయమని, మరి ఈయనకి ప్రాణహాని ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పింది.
అంటే ఇప్పుడు ఒకవేళ కనుక లేదు అని చెప్పింది అనుకోండి, నిజంగా కనుక రేపు హత్య జరిగితే అది రికార్డ్ చేస్తారు. ప్రాణహాని లేదని సిబిఐ చెప్పిన దృష్ట్యా మేము అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయలేదు అని తర్వాత జరిగినప్పుడు రేపు సిబిఐ ముద్దాయి అవుతుంది. అందుకని వాస్తవాన్ని కనీసం ఒప్పుకుంది. అయితే ఇంకోటి ఏంటంటే సిబిఐ వాళ్ళు గతంలో కర్నూలు వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ గుండాలను పెట్టుకుని హాస్పిటల్ చుట్టూతా వీళ్ళని అరెస్ట్ చేయకుండా తప్పుకున్నాడు. అంటే సిబిఐ వాళ్ళ మీద కూడా వీళ్ళు కేసులు పెట్టారు, సిబిఐ వాళ్ళ మీద కూడా దాడులు చేయడానికి వీళ్ళు ప్రయత్నించారు. కాబట్టి కనీసం సిబిఐ తన స్కిన్ని తను రక్షించుకోవడానికి హైకోర్టు ముందు చెప్పింది. అందుకైతే అభినందించాలి. కనీసం అడగాల్సింది వీళ్ళు, మీరు కదా అడగాలి. అతన్ని అసలు బయట ఉంచకూడదు, సాక్షులకి అప్రూవర్స్కి కో అక్యూజ్డ్కి ప్రాణం భయం ఉందని మీరెందుకు అడగలేదు అని అడిగింది. అడిగితే వాళ్ళు దానికి ఏం చెప్పారు, ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి గారు తను పర్సనల్గా రద్దు అసలు ఆమె వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా మీకు ఎక్కువ తెలుసు సబ్జెక్టు. ఆమె డాక్టరు, ఆమె బాధితురాలకి కూతురు, ఆమె ఒక లేమ్యాన్ అని అనుకోవాలి కేసుకు సంబంధించినంతవరకు. ఆమె లాకి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఐపీసీ గురించి తెలియదు కదా. ఆమె అనేక సార్లు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళింది. ఆమె ఇతనితో మా అందరికీ కూడా ప్రాణహాని ఉంది కాబట్టి అతన్ని ఇచ్చేయమని. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ ఇవాళ హైకోర్టులో ఆల్రెడీ సునీతారెడ్డి గారు వెళ్ళారు, డాక్టర్ సునీతారెడ్డి గారు. దాంట్లో మేము కూడా ఇంప్లీడ్ అయ్యామంటున్నారు. ముందుగా నుంచున్నాళ్ళు వెనకాల నుంచున్నాళ్ళు వేరు. అసలు మెయిన్గా మీరు ఇనిషియేషన్ తీసుకుంటే ఆమె ఇంప్లీడ్ అయితే అది వేరే విషయం. లీడ్ తీసుకోవాల్సిన ఏజెన్సీ సిబిఐ. వీళ్ళు ప్రొఫెషనల్ ఆఫీసర్స్, ఐపీఎస్లు. ఆ కేసు పూర్వపరాలు మొత్తం తెలుసు. అవినాష్ రెడ్డి పాత్ర ఏంటో తెలుసు. అవినాష్ రెడ్డి ఇంట్లో మొత్తం ఆయన మాకేం సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా జీపీఎస్ ద్వారా తీసుకున్నారు కదా. వీళ్ళంతా కూడా ముద్దాయిలందరూ హత్యకి ముందు హత్య తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో చాలాసేపు గంటల తరబడి కూర్చున్నారని. కాబట్టి ఇంత మ్యాటర్ తెలిసిన వాళ్ళేమో వెనకాల నుంచి అవటం ఏంటి, సునీతారెడ్డి గారు వెళ్ళటం ఏంటి. సునీతారెడ్డి గారు ఇప్పటికే మానసికంగా దెబ్బతిని ఉంది, తండ్రిని ఘోరంగా చేశారని. తర్వాత సుప్రీంకోర్టులో మూవ్ చేయటం కూడా ఆర్థికంగా కూడా చాలా కష్టమైన విషయం. అయినా కూడా పాపం అంతా ఖర్చు పెట్టుకుంటుంది. కానీ చేయాల్సిన సిబిఐకి వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ ఉంటారు, పర్మనెంట్ స్టాండింగ్ కౌన్సిల్. వాళ్ళకి మ్యాటర్ పంపిస్తే చాలు, వాళ్ళు సుప్రీంకోర్టు ముందు మూవ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు అత్యంత ఎక్కువ ఫీజులు ఇవ్వక్కర్ల, రొటీన్గా ఎట్లాగూ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి మూవ్ చేస్తుంది. అదేం పెద్ద సబ్జెక్ట్ ఏముంది. అప్పుడు ఈయన కూడా ఇంప్లీట్ అయినప్పుడు కేసు సివియారిటీ గౌరవ సుప్రీంకోర్టు కూడా అర్థమవుతుంది. అప్పుడు వీళ్ళు కూడా ఆ మాటకు కూడా వీళ్ళు హైకోర్టులో దానికి రిమార్క్ పాస్ చేశారు. మీరు కదా కదపాల్సింది, మీరు వెళ్ళి ఇంప్లీడ్ అవటం ఏంటి, ఆమె ఎవరో పిటిషన్ వేస్తాను, ఇది కరెక్ట్ కాదు, మీరు మాకు మళ్ళీ పూర్తి సమాచారం ఇవ్వండి, మేము 8th ఈ కేసుని విచారిస్తున్నామని వాయిదా ఇస్తుంది. 4th అంటే 8th అంటే ఇప్పుడు మనకు 4 daysలో. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు 8వ తారీఖు విచారణకు వచ్చి ఒకవేళ అవినాష్ బెయిల్ రద్దయి ఆయన అరెస్ట్ కనుక చేస్తే ఇంకా షర్మిలకు లైన్ క్లియర్ అయినట్టే అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఈ ఎలక్షన్ అనేది వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన అంశం మీదే జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళేమో ఇతను హంతకుడు, ఇతను పార్లమెంట్కి వెళ్ళొద్దని పోటీ చేస్తుంది ఆమె. అంతే తప్ప వేరే పార్టీ సిద్ధాంతాల మీద జరగటల్లా. వివేకానంద రెడ్డి గారి హత్య చేయటం సబబా, న్యాయమా, ఎవరి వైపు ఉంది? వీళ్ళు బాధితులుగా ఇవాళ వరకు ఒక చిన్న ప్రోగ్రెస్ కూడా చేయలేకపోయారు ఆ కేసులో, సునీతారెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ. కానీ 5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా కేసు ముందుకెళ్లకుండా చేసిన వ్యక్తి మళ్ళీ వచ్చి ఎలక్షన్లో పార్టీ టికెట్ తీసుకుని అదే లోక్సభ కడప నుంచి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గత చాలా కాలంగా ఆ లోక్సభ వీళ్ళే గెలుస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోటీ చేసి అక్కడి నుంచి గెలిచాడు. కాబట్టి 78 నుంచి అసలు ఇతను అవినాష్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఎప్పుడు అసలు రాజకీయాల్లోకి రాలా. ఈ హత్య తర్వాత జరిగిన ఎలక్షన్ నుంచే ఇతను బయటకు వచ్చింది. అంతకుముందు ఈ భాస్కర్ రెడ్డి ఎవరో, అవినాష్ రెడ్డి ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఈ హత్యలో వాళ్ళ పేర్లు బయటకు రావటం వల్ల వచ్చారు. కాబట్టి మీరు అన్నట్టు రేపు కనుక బెయిల్ కనుక రద్దు చేస్తే అరెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అరెస్ట్ అయినప్పుడు ప్రజలకు ఒక మెసేజ్ అయితే వెళ్తుందిగా. అతన్ని రేపు టికెట్ తీసుకున్నా కూడా ఆల్రెడీ హైకోర్టు జైలుకి పంపింది అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఈ హత్యలో ఉన్నాయనేది అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు నిజంగా పూర్తిగా రుజువు అయిందా లేదా అనే తర్వాత మాట. కానీ ఇవాళ బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు కూడా నైతికంగా వీళ్ళకి బలమే. షర్మిల అండ్ డాక్టర్ సునీతారెడ్డికి అది వాళ్ళిద్దరికి షాకింగ్. మీరు చెప్పారు కదా షాకింగ్ మీద షాక్ తగులుతున్నాయని. చేసిన పని మనం పెట్టింది కరెంట్లో వేయలేనప్పుడు షాక్ కొట్టక ఇంకేం కొడుతుంది?
చేసిన పనే తప్పు పని. దాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని రకాలు చేసినా కరెంట్ షాక్ అయితే కొడతానే ఉంటుంది మీరు అన్నట్టు. అది దాని ప్రభావం ఈయనకి పతనం పతనానికి అయ్యేరాక కూడా తప్పదు. అది జీవితకాలం వెంటాడే ఇష్యూ. సొంత బాబాయి సొంత ఇంట్లో చంపారు, సొంత మనుషులు చంపారు, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంపారు. ఆయన ఏమన్నా ఆస్తుల దగ్గర తగదనా, ఇంకేమన్నా తగదనా? ఆయన పాపం ఈయన పార్టీనే మద్దతు ఇచ్చి కూడా తిరిగి ఆ రాత్రి కూడా తిరిగి వచ్చిన మనిషిని అంత కోల్డ్ బ్లడెడ్గా చంపినప్పుడు మరి దాని ఫలితం ఉంటుందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోవర్ధన, మన వీక్షకులు కూడా.